ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇవాళ సాటర్డే కదా, సాటర్డేకి సంబంధించి ప్రొమోలు కూడా చాలా రిలీజ్ అయిపోయినాయి. బట్ నేను ఒకటి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేసిన ఏంటంటే, ఎలిమినేషన్ ఎవరయ్యారో తెలిసిపోయింది. డబుల్ ఎలిమినేషన్, అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు గైస్. భరణి ప్లస్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతారని మనకు తెలిసిందే. బట్ నేనైతే టాప్ 5లో భరణి గారు కంపల్సరీ ఉంటారని చెప్పి నేను అనుకున్నాను. బట్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు అంటే టాప్ 5లో ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకు తెలిసిందే. తనూజ ఫస్ట్ వస్తుంది. తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సంజన టాప్ 5లో బిగ్ బాస్ కావాలని ఉంచాడని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన సంజనాని హౌస్లోకి తీసుకొచ్చారు. లాస్ట్ టైం రీతుతో తను కొంచెం నోరు జారిన తర్వాత నేను వెళ్ళిపోతాను సార్, నేను అసలు ఉండలేనని చెప్పి ఎంత అన్నా కూడా నువ్వు ఒక్కసారి మాట విను అని చెప్పి రిక్వెస్ట్ చేసి బతిమిలాడి తన చేత సారీ చెప్పించి మరీ హౌస్లో ఉంచారు. అంటే అప్పుడే చాలామంది సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయింది ఏంటంటే, సంజన ఎలిమినేట్ చేయాలనుకోవట్లేదు, సంజనాని టాప్ 5లో ఉంచాలనుకుంటున్నానని చెప్పి అప్పుడే చాలా రూమర్స్ వచ్చేసినాయి. బట్ భరణి గారు కూడా ఉంటారేమో టాప్ 5లో అనుకున్నాను. డిమాండ్ పవన్ వెళ్ళిపోవచ్చాము అనుకున్నా. కానీ రీతు బయటకు వెళ్ళిన తర్వాత డిమాండ్ పవన్కి ఓట్ బ్యాంకింగ్ పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే రీతుకి పడే ఓట్ బ్యాంకింగ్ అంతా డిమాండ్ పవన్కి పడుతుంది. ప్లస్ హెల్ప్ చేయడానికి కూడా రీతు బయట ఉంది కాబట్టి ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు టాప్ 2లో ఉన్నాడు అనమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో.